వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా పార్టీ అధినేత. ఈ పేరు అసలు నిజంగా పరిచయమే చేయక్కర్లేదు, అందరికీ సుపరిచితమే. కానీ ఆయన మాట్లాడే విషయాలు కానీ, ఆయన చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా చెప్పే విశ్లేషణలు కానీ, లేదా ఒక అంశంపై ఆయన దాని వల్ల కలిగే లాభాలు నష్టాలు, అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని ఆయన సునిశ్చితంగా సూక్ష్మంగా కొన్ని విషయాలు చెప్పే అంశాలని సమాజంలోని అనేక వర్గాలు చాలా ఆసక్తిగా వింటాయి. అవునా? జయప్రకాష్ నారాయణ గారు ఈ అంశంపై ఆయన అభిప్రాయాన్ని ఇలా చెప్పారా? నిజమే అయి ఉండొచ్చేమో. ఆయన చెప్పే మాటకి, ఆయన చెప్పే విశ్లేషణకి, ఆయన అబ్జర్వ్ చేసే విషయాలన్నిటికీ కూడా సమాజంలో అంత ప్రభావం ఉంటుంది. అంతెందుకు, తాజాగా ఆయన ఏపీలో ఎన్డీఏ కూటమికి నా మద్దతు అని ప్రకటించడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 5 ఏళ్ల పాలన విధ్వంసకరంగా ఉంది, ఒక గూండా రాజ్యం ప్రబలుతోంది. అలాగే సంక్షేమం అంటే కేవలం డబ్బులు పంచడమే కాదు, సంక్షేమం అభివృద్ధి 2 జోడెద్దులు 2 కళ్ళు లాంటివి. ఇవి సమపాళ్లలో సమతూకంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని సూటిగా సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్టు ఆయన అభిప్రాయాలు చెప్పడంలో దిట్ట. మరి అటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఇంకా 35 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మహాసంగ్రామం జరగబోతోంది. మరి ఈ 5 ఏళ్ల పాలనని ఆయన విధ్వంసంతో, గుండా రాజ్యంతో, తుగ్లక్ రాజ్యంగా ఇటువంటి తీవ్ర పదజాలంతో ఎందుకు పోల్చారు, ఎందుకు అభివర్ణించారు? మరి ఆయన కూటమికి మద్దతుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారులు, పాలసీ మేకర్స్ మధ్య ఉన్నటువంటి సన్నటి గీత ఎందుకు చెరిగిపోయింది? బ్యూరోక్రసీ ఎందుకు వివాదం అవుతోంది? అలాగే సంక్షేమ పథకాలకి సంబంధించి ఈ 5 ఏళ్ల పాలనపై ఆయన అభిప్రాయాలు మనం కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు. బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఇక 35 రోజుల్లో మహాసంగ్రామం ఉన్న నేపథ్యంలో మరి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సంక్షేమ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాలనపై జయప్రకాష్ నారాయణ గారు ఎందుకు అంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఏపీలో ఉన్న పరిస్థితులపై ఆయనతో చర్చిద్దాం. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి. సామాన్యంగా మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లను చెప్తారు, ఆవేదన భరితంగా ఉంటే చెప్తారు, కానీ ఆగ్రహం వ్యక్తం చేయడం మేము ఎప్పుడు చూడలేదు. దాన్ని అంత తీవ్రమైన పదజాలంతో మీరు పోల్చరు, మాట్లాడరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 58 నెలల పాలనని చాలా తీవ్రమైన పదజాలంతో మీరు మాట్లాడుతున్నారు. గుండా రాజ్యం, తుగ్లక్ రాజ్యం, అసలు ఏంటిది అని మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? విజయ, మనకి కోనలం పదాల్లో ఆరుద్ర గారు చెప్పాడు, ఇజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగున కీడు అని చెప్పాను. నిజంగా సమాజాన్ని ప్రేమించేవాళ్ళు కీలకమైన సందర్భాల్లో గొంతు విప్పాల్సి ఉంటుంది. రోజు అక్కర్లేదు. మనకేమిటంటే మన చర్చ అంతా కూడా మన తెలుగునాట కానీ, దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో కానీ ఓ కులం చుట్టూ, ఓ వర్గం చుట్టూ, ఓ కుటుంబం చుట్టూ, వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాస్తవాలను పక్కన పెట్టేసి ఒక ట్రైబల్ సమాజం లాగా, ప్రాచీన సమాజం లాగా మావాడా, అస్మదీయుడా, తస్మదీయుడా, అది తప్ప అసలు ఇంకో ఆలోచన జరగట్లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఆ రకమైన రీతి చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో మీరు విషయం చూసినట్టయితే ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం మనం? మానవ సమాజం ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంది? ప్రభుత్వాన్ని ఎందుకు పోషిస్తున్నది మనం. ప్రభుత్వాన్ని పోషించేది ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కలెక్టర్ కాదు. మనం పన్నుల డబ్బులతో పోషిస్తున్నాం, అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాం. ఎందుకు? మనం సొంతంగా చేసుకోలేని ఉమ్మడి పనులు జరగటం కోసం. మన జీవితంలో 100కి 80-90 మన ఇష్టం. ఉదాహరణకి మీరు ఏ వృత్తిని చేపట్టారు, ఏం చదువుకున్నారు, ఏ ఇంట్లో ఉంటారు, ఎంత అద్దెస్తున్నారు, లేకపోతే ఏ ఇల్లు కొనుక్కుంటారు, ఏ స్థలం కొనుక్కుంటారు, ఏ వ్యాపారం చేస్తారు, మీ డబ్బులతో ఎలా ఖర్చు పెట్టుకుంటారు, ఏం భోజనం తింటారు, మరి మీ కుటుంబంలో ఎవరు ఎలా ఏం చేస్తారు, ఇవన్నీ మీ సొంత విషయం, వేరే వాళ్ళ ప్రమేయం లేదు. కానీ మీకు అవసరమైనవి, అవి జరగకపోతే మీకు చాలా నష్టం జరిగేది, జీవితం గందరగోళంగా ఉండేది, సొంతంగా చేసుకోలేని పనులు ఉన్నాయి. అవి ఉమ్మడి వసతులు. రోడ్లు ఎట్లా ఉన్నాయి, మంచినీళ్ళు సరిగ్గా అందుతున్నాయా, లేదా మంచినీళ్ళు మరుగులు ఉన్నాయా, లేకపోతే మంచినీళ్ళు సరిగ్గా అందుతున్నాయా, వర్షం వస్తే వరదలు వస్తున్నాయా, రోడ్డు మీదకి వెళ్తే భద్రత ఉందా, కోర్టుల్లో న్యాయం అందుతుందా, ఎవరైనా నేరం చేస్తే వాడి శిక్ష పడుతుందా, మంచి విద్య మన పిల్లలకు అందుతుందా జేబు మీద భారం లేకుండా, మంచి ఆరోగ్యం అందుతుందా,
మనకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయా, ఆదాయాలు పెరుగుతాయా? ఇవన్నీ ఉమ్మడి అవసరాలు. ఈ ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే, ఇది దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పరాకాష్ఠకు వెళ్ళింది. ఏమైందంటే, అసలు ప్రభుత్వము అంటే పన్నుల డబ్బులు తీసుకుని దాన్ని సొంతానికి ఖర్చు పెట్టుకుని వాళ్ళ జీతపత్యాలు, వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ ఖర్చులు, ఆ పైన కైంకర్యం చేసి ఎన్నికలు డబ్బు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ మిగతాది తలా కాస్త సమర్థంగా పంచి పెడతాం, బట్టలు నొక్కి చివరి మనిషి ఖచ్చితంగా పంపిస్తాం, అదే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు పరిపాలన అంటున్నారు. ఇంతకంటే ప్రమాదమైన పరిస్థితి ఇంకోట్లేదు. పరిపాలన ఉమ్మడి వస్తువుల కోసం, ఉమ్మడి సౌకర్యాల కోసం, సొంతంగా చేసుకునే పనులు ఉమ్మడిగా జరగడం కోసం, ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం, మౌలిక సదుపాయాల కోసం, చట్టబద్ధ పాలన కోసం, ఉపాధి కల్పన కోసం, ఆదాయాలు పెరగడం కోసం, పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి సమాజంలో ఉన్న పేదరికాన్ని అవకాశంగా తీసుకుని, అలుసుగా తీసుకుని సామాన్య ప్రజల్ని పూర్తిగా భ్రమల్లోకి నెట్టి మేము తాయిలాలు ఇస్తున్నాం, ఇది మేము మా సొంత లభిస్తున్నాం, మా చేతుల నుంచి వస్తుంది మా దానం, దాంతో మీ జీవితం బాగుంటుంది, ఇంకేం అక్కర్లేదు మీకు, ఇదే చాలు, ఇంకెవరన్నా కావాలని తాయిలాలు ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టి అసలు ఈ ప్రభుత్వమే లాంచ్ చేసి డిస్కవరో ఇన్వెంటో చేసింది కాదు కదా. గత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది దీన్ని ప్యారలల్ గా చేసుకుంటూ వెళ్లారు. కానీ 130 సార్లు బటన్ నొక్కాం అనేది దాన్ని ఎంఫసిస్ చేస్తూ ప్రజల్లోకి చెప్తూ ఇదే పాలన, ఇదే పరిపాలన అని ప్రజెంట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారు అన్నది మీ మీద కూడా ఇలా మాట్లాడినందుకు తిడుతున్నారు. విజయ్, ఇప్పుడు వీళ్ళనే కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తే అభినందించాను, ఏ పార్టీ నాన్న కూడా. అలాగే తప్పు చేస్తే ప్రత్యామ్నాయం చూపెట్టుకుని ఎప్పుడు విమర్శించదు. కాబట్టి ఇప్పుడు విమర్శించే పక్కన పెడదు, ఏదో తిట్టడేమో ఉంది, ఏదో తిట్టడం మామూలు అయిపోతుంది, దానిలో మనం కూడా చేరితే డిస్కవర్ మేమే చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అప్పుడు రెండు విషయాలు, ఒకటి సంక్షేమం ఏ ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు, అందరూ చేస్తారు, చేస్తున్నారు, అవసరం కూడా. సంక్షేమాన్ని అనవసరం ఎవరు అనరు. ప్రజాస్వామ్య సమాజంలో అణగారిన వర్గాలకి, రక్కాడితే డొక్కాడన్న వాళ్ళకి తాత్కాలిక సాయం అవసరం, కానీ ఒక పరిమితి ఉన్నది. రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి, సంక్షేమము మన కాళ్ళ మీద నిలబడేటువంటి తత్వం, రెండుని సమంగా కలిపారు లేదా. మహాత్మా గాంధీ చెప్పారు, ఏమన్నా చేయాలా వద్దా అన్న సందేహం కలిగితే మారుమూల పూరిగుడిసో అన్నటువంటి సామాన్యుడి సంగతి ఆలోచించు అని వాడికి సాయం చేయని మాత్రమే అన్నాను, సాయం చేయమన్నాడు. కానీ అతడు తాగలాయన, నీ చేసే పని వల్ల అతడు తన కాళ్ల మీద తాను నిలబడగలిగితే, అతడి జీవితం మీద తనకు అధికారం పెరిగినట్లయితే, స్వావలంబన పెరిగితే అది చేయదగ్గది, లేకపోతే చేయకూడనిది అన్నాడు. అది పూర్తిగా మర్చిపోయినాం. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, అవకాశంగా మలుచుకుని రాజకీయ అధికారం కోసం చెప్పని నీకు అది ఇస్తా, ఇది ఇచ్చా అని తప్ప బతుకుల్ని పెంచడం కోసం, ఆదాయాలు పెరగడం కోసం, ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం, ఉపాధి కల్పన కోసం పనులు చేయాలనేది పూర్తిగా విస్మరించారు. అది సమస్య. రెండోది, సంక్షేమం తప్పు కాదు, అవసరం. నేను అధికారిగా సంక్షేమం కోసం చేశాను, బాధ్యత అది. ప్రతి పార్టీ చేస్తుంది, ప్రతి నాయకుడు చేస్తాడు, ప్రతి ప్రభుత్వం చేస్తుంది. కానీ అప్పు చేసి పప్పు కూడి తింటే, మన కుటుంబం ఉంది, మీ కుటుంబంగా, నా కుటుంబంగా, ఇంకోటి కుటుంబంగా, మన ప్రేక్షకుల కుటుంబాలు కానీ ఏం చేస్తాం మనం? ఆదాయం కనుక నెలకి 50,000 రూపాయలు వస్తే 40,000 ఖర్చు పెట్టుకుంటాం. రోజువారీ ఖర్చులు, ఇంటద్దె కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, మరి భోజనం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇతరే కావచ్చు, అంత 10,000 పొదుపు చేసుకుంటాం. ఏమైనా అప్పు చేస్తే అప్పుతో ఏమైనా ఆస్తి కొంటాం, ఒక ఫ్లాట్ కొంటాం, లేకపోతే మరొకటి ఆస్తి కొంటాం, రేపు పొద్దున ఆదాయాలు పెంచేది కొంటాం. అంతేగాని అప్పు చేసి పప్పు కొడి తినాం. ఏ కుటుంబం కూడా 50,000 రూపాయలు ఆదాయం వస్తుంటే మరొక 30,000, 40,000 అప్పు చేసి ఈ 40,000 రూపాయలు ఆస్తులు పెంచకుండా పిల్లల మీద అప్పుల భారం పెట్టేసి రోజువారీ ఖర్చులు కవర్ చేయదు. ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే, మీకున్న ఆదాయం లోపల ఏదైనా సరిపెట్టండి. జీతభత్యాలు ఖర్చు కావచ్చు, ప్రధానంగా జీతభత్యాలు, పాత అప్పుల మీద వడ్డీలు చెల్లించడము, సంక్షేమం, ఈ మూడు కూడా రోజువారీ ఖర్చు. ఈ రోజువారీ ఖర్చులు మీ ఆదాయానికి సరిపోవాలి. అప్పు తీసుకొస్తే నిజంగా మీకు ఏమైనా విజ్ఞత ఉన్నట్టయితే దీనిలో పొదుపు చేయాలి. అప్పు తీసుకొచ్చిన ప్రతి రూపాయి రేపొద్దున ఆస్తుల్ని పెంచాలి, రేపొద్దున పిల్లల ఆదాయం పెంచాలి. అంతేగాని మన వచ్చే తరం మీద అప్పుల భారాన్ని పెంచి ఆ డబ్బంతా వాళ్ళకి అంకీకారం చేసి ఖర్చు పెట్టేసే హక్కు ఎవడిచ్చాడు మనకి? ఏ కుటుంబానికి ఇవ్వలేదే. ఈ సమాజం అట్లా పనిచేయదే. మన పక్కన రాష్ట్రంలో వరిస్తా మనకంటే పేద రాష్ట్రం, చాలా వెనకబడ్డ రాష్ట్రం, 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు చూపెడుతున్నారంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో
రోజువారీ ఖర్చులు, సంక్షేమం, వడ్డీల చెల్లింపు అన్ని పోగా 26,000 కోట్ల మిగులు చూపెట్టి దాన్ని పెట్టుబడి పెడుతున్నారు. ఆ పైన అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు, వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం, 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. ఆ పాటి చేయలేరా మీరు? ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కంటే తక్కువదా? ఒరిస్సా కంటే నాసిదా? సిగ్గుండక్కర్లే మనకి. పరిపాలన అంటే అన్ని కంకేరం చేసేసి అన్ని పంచి పెట్టడమేనా? పరిపాలన అంటే మౌలిక సదుపాయాలు వద్దా? పోలవరం శరవేగంగా సాగుతాం, సంతోషించాం. మొదటి దశ వెంటనే అయిపోయే పరిస్థితుండగా ఇంతవరకు ఒక్క కథలేదే. అమరావతి నగరం రాజధాని కథ పక్కన పెట్టండి, ఒక మహానగరం అవసరం. రైతులంతా ముందుకొచ్చారు, వేలాది ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. పూలింగ్ లో, ల్యాండ్ పూలింగ్ లో పెరిగే విలువ ఉన్నటువంటి ఈ భూమిలో మాకు కూడా వాటా ఉంటుంది. రేపు పొద్దున పెరిగితే అందరికీ లాభమే. ఒక నగరీకరణ జరగాలి, పారిశ్రామికీకరణ జరగాలని చెప్పని హైదరాబాద్ నగరం ఎట్లాగైతే శివార్లలో విస్తరించి అద్భుతంగా ఇవాళ దేశంలో తలమానికంగా ఉందో, ఆ రకంగా మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడులు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ ఉండే అవకాశం అద్భుతంగా ఉన్నది. దాన్ని పక్కన పెట్టి తొక్కులకలుగా పరిపాలన చేస్తుంటారు. పెట్టుబడి ఎవరైనా పెడితే వాడు పాపాత్మలాగా చూస్తుంటారు. ఉన్న పెట్టుబడి వాడు కూడా వెలగొడుతుంటారు. కొత్త వాడు రాకుండా ఆపేస్తుంటారు. అంటే అసలు రాజ్యం ఎట్లా నడుస్తుంది? ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది? మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? పిల్లలు అడగండి ఒకసారి. మాకేమీ కొత్త టెక్నాలజీ అక్కర్లేదు, కొత్త ఆదాయాలు అక్కర్లేదు, కొత్త రకాల వ్యాపారాలు అక్కర్లేదు, కొత్త రకాలైనటువంటి పరిశ్రమలు అక్కర్లేదు, మాకు పెట్టుబడులు అక్కర్లేదు అని పిల్లలు అడగండి. అది కావాలని కోరుకుంటారని చెప్పని. ఎందుకంటే అన్యాయం ఇంకోటి ఉన్నదా? అవును. కానీ జేపీ గారు, ఇప్పుడు మీరు ఇంత చక్కగా దీనివల్ల ఇది లాభం, ఇది నష్టం అని మీలాంటి ఉన్నత పదవులు అధిరోహించిన వాళ్ళు చెప్తున్నారు, లేదా కాస్త పరిజ్ఞానం ఉండి కాస్త ఉన్న వాళ్ళు ఎవరైనా మేధావులు వచ్చి బయటికి చెప్తున్నారు, లేదా దీనివల్ల ఇలా జరుగుతుంది అని మాట్లాడుతుంటే వెంటనే ఏం చేస్తున్నారు? వీడే కులరా, వీడు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తీయండి రా, ఆంధ్రప్రదేశ్లో ఇదే కదా జరుగుతోంది, అసలు వీడి వెనకాల ఎవరున్నారు, అసలు కుల పోలరైజేషన్, క్యాస్ట్ పోలరైజేషన్, మనీ ఇది ఎంత దారుణంగా ఉంది. మీకు కూడా ఆపాదించారా లేదా కులాన్ని? అంటే నా అదృష్టం ఏంటంటే నేను అసలు పట్టించుకోను. ఈ మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏమొస్తుందో నేను పట్టించుకోను. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళ విమర్శ సహేతుకంగా ఉన్నట్టయితే, వాస్తవాల ఆధారంగా ఉన్నట్టయితే, బ్యాలెన్స్డ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాలు మన ఆలోచనలో పొరపాటు ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకోవాలి. లేదంటే అవతల నచ్చ చెప్పగలగాలి. అంతేగాని ఏం మాట్లాడినా కూడా అమ్మబూతులతో ప్రారంభించి వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడి ఊరేంటి, మన ప్రతి ఒక్కళ్ళకి మీకు ఇష్టం నలపని ఏదో ఊరు ఉంటుంది కదా, తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ పేరుతో ఒక కులం ఉంటుంది కదా. అది మీరేం కావాలని ఎవరు పుట్టలేదు కదా. ఈ దేశంలో పుట్టాలి, ఈ కులంలో పుట్టాలి, ఈ రాష్ట్రంలో పుట్టాలి అనుకోవాలి. మన భాష, మన పుట్టుపూర్వతాలు మనకి అనివార్యంగా ఉంటాయి. దాన్ని పట్టుకుని విమర్శలో వాడడం అన్నది ఒక ఆటవిక లక్షణం, అది నాగరిక లక్షణం కాదు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అంతా దేశమంతా ఉన్నది. తెలుగునాట మరీ భయంకరంగా ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ లో విపరీతంగా ఈ జాడ్యం వ్యాపించింది. ఒకప్పుడు హేతుబద్ధ వాదనలకి ఈ పేరు నడిపారు. అందుకనే నువ్వు కొన్ని పేర్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. గోపరాజు రామచంద్రరావు గారు కులాన్ని, ఛాందసాన్ని, మూఢనమ్మకాల్ని నిర్జించి ఒక హేతువాద దృక్పథం కావాలని ఉద్యమాన్ని నిలబెట్టిన మనిషి ఆయన, విజయవాడ. అట్లాగే మరి త్రిపురనేని రామస్వామి గారు హేతుబద్ధ వాదన కావాలని చెప్పని ఛాందసం మొత్తాన్ని నిర్మూలించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యాయం కోసం పోరాడిన మనిషి. కట్టమనిచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించినటువంటి మహనీయుడు, గొప్ప విద్యావేత్త, హేతువాద దృక్పథానికి, ఆధునిక సామాజిక న్యాయానికి గొప్ప పేరున్నది మనిషి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, అట్లాగే కాపీ ధర్మారావు గారు, అలాగే వీరేశలింగ పంతులు గారు, గురజాడ అప్పారావు గారు, ఇలాంటి మహామహులు ఒక దేశంలో జాతీయ భావాన్ని పెంచితే, మనలో ఆలోచన హేతువాద దృక్పథాన్ని పెంచితే, ఇవాళ కులంలో ఉపకులం, వర్గం, ఫలానా నాయకుడు అనుచరుడు లేకపోతే ఇంకొకడు బానిసలుగా మార్చేశారు సమాజాన్ని. ప్రధాన కారణం ఏంటంటే నా జీవితంలో నాకు ముఖ్యం ఏంటని సమాజానికి అర్థం కానప్పుడు. ఉదాహరణకి నా పిల్లలకు చదువు కావాలంటే నాకు మొట్టమొదట మంచి గురువా కాదు ఆలోచించాలి. నా పిల్లల మీద ప్రేమ ఉంటే ఆ తర్వాత కులం మతం ఆలోచించవచ్చు. కానీ నా పిల్లల్ని నిర్లక్ష్యం చేసి నా కులం కోసం అని చెప్పని మోజుతో, లేకపోతే మతం కోసం అని మోజుతో ఒక మూర్ఖుడైన గురువుని పెట్టుకుంటే పిల్లలు నాశనం అవుతారు. కాబట్టి దీనిలో గొప్ప తెలివితేటలు అక్కర్లేదు, గొప్ప నీతి అక్కర్లేదు. పిల్లలంటే ప్రేమ ఉంటే చాలు. నా కుటుంబానికి ఏది మంచి జయప్రకాష్ గారు ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు మీరు అన్నది ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలు అది ఏం చేసింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అని జడ్జి చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్తారు. లేదా మీరు ఇది ఇచ్చారు కదా హామీ, చేయలేదు అని ప్రశ్నిస్తే, సరే పోలవరం కట్టలేదు ఇది నా ప్రశ్న అనుకోండి,
ఎందుకు కట్టలేదో లేదా జరుగుతుందనో ప్రాసెస్ ఎంత అయిందో పర్సంటేజ్ ఎంత అయిందనేది సమాధానం, లేదా అమరావతి ఎంత వరకు వచ్చింది అన్నది అమరావతి మీద నీ వెనకాల ఎవడున్నాడు, నీ కులం ఏంటి, నీకు ప్యాకేజ్ అందిందిలే, ఈ మీడియా చూడద్దు. అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి భాష కానీ, ఆ రెచ్చగొట్టి విభజించి పాలించే ఆ రేఖా విధానం కానీ, ఎమ్మెల్యేలు మంత్రులు భాష కానీ, అసలు ఏపీలో ఏంటండి ఇదంతా? దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అధికారం అన్నది జీవన్మరణ పోరాటం అయిపోయింది. విజ్ఞుడైన మనిషికి, నేను చాలా నిష్కర్షగా చెప్తున్నాను, విజ్ఞుడైన మనిషికి అధికారం ముళ్ళ కిరీటం. నిజంగా మీలో నిజాయితీ ఉంటే, మీరు సమాజాన్ని ప్రేమిస్తుంటే అధికారాన్ని మీరు తొందరగా ఆహ్వానించకూడదు. ఎందుకంటే అధికారం ముళ్ళ కిరీటం. మీ సొంత విషయాలు వదిలేసుకుని, మీ స్వేచ్ఛను వదిలేసుకుని, మీ ఆనందాన్ని వదిలేసుకుని, నేను సమాజానికి అంకితం అవుతాను, నా సొంతాన్ని పక్కన పెడతాననేది. ఇవాళ అధికారం అట్లా లేదు. అధికారం అంటే డబ్బు అక్కడి నుంచే, డబ్బు నుంచి మళ్ళీ అధికారం, రాజభోగాలు, నియంతృత్వ ధోరణి, అహంకారం. అధికారం లేకపోతే బతకలేము, చచ్చిపోతామన్న పరిస్థితి ముఖ్యమంత్రులే కాదు, మంత్రులే కాదు, ఎమ్మెల్యేల స్థాయిలో కూడా. అరే సీట్లు రాలేదని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు, బెదిరిస్తున్నారు. నాకు ఓటు అయిపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నారు. అసలు ఒక ప్రజాస్వామ్య సమాజం, నాగరిక సమాజంలో ఇంత సంస్కృతి ఉందని చెప్తాం మనం, 8,000 సంవత్సరాల సంస్కృతి. ఒక నాగరిక సమాజంలో నాకు పదవి రాకపోతే నేను చస్తాను, నాకు పదవి రాకపోతే మరి నాకు ఏడుపే శరణ్యము, నాకు మరణమే శరణ్యము అన్న భాషను బహిరంగంగా వాడుతున్నారే, ఇది మొట్టమొదటి సమస్య. అధికారం అన్నది సమాజ హితం కోసం, మీ సొంత విషయాలు పక్కన పెట్టి. రెండోది, అసలు సమస్య ఏంటంటే మన ప్రజల్ని అమాయకత్వంలో ముంచేస్తున్నారు, మోసం చేసి. ప్రజాస్వామ్యం అంటే ఇంకా సరిగ్గా పూర్తిగా లోతుకి వెళ్ళని సమాజం ఇది. కొద్దిగా పెరుగుతున్నా కూడా ఏదో అకస్మాత్తుగా వయోజనోకి ఇచ్చేసాం, విద్యను అందించలేదు, ఆలోచన పెంచలేదు, స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా అధికారం నిర్వహించే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికైన వాడు రాజు, ఏదో రకంగా గొప్ప మెరకెళ్ళ వల్ల నీవు ఓటేస్తే రాజు అవుతున్నాడు, కానీ వాడు రాజు, రేపు పొద్దుంతా వాడు చూసుకుంటాడన్న భావాన్ని మనం పెంచుతున్నాం. ఇది మన డబ్బు, మన జీవితం, మనం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటాం. మన డబ్బుతో, మనకున్న పరిమితమైనటువంటి డబ్బుతో మన అవసరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం, ప్రాధాన్యత నిర్ణయిస్తాం అని చెప్పిన సంగతి ప్రజలకు అర్థం కాకుండా చేస్తాం. ఎందుకని అధికారం కేంద్రీకృతమైంది. కాబట్టి పౌరుడికి ఏ చిన్న పని కావాలన్నా కూడా వాళ్ళ లంచము, మరి అవమానము, ఆలస్యము, వేధింపు, నియంతృత్వ ధోరణి రోజు చూస్తున్నాము. మీకు నాకు కూడా, సామాన్య పౌరుల పాపం, నోట్లో నాలుగు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, గ్రామంలో ఉన్న వాళ్ళు కాదు, కాస్త చదువుకున్న వాళ్ళు, ఆలోచన వాళ్ళు, మధ్యతరగతి కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. దాంతో ప్రజలకు ఏమైంది అంటే గూండా రాజ్యం మీరు కూడా అన్నారు కదా, అంత గూండా రాజ్యం అనేది ఎందుకు ఏపీలో వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏబిఎన్ చూడబాకండి అసలు చెప్పడం ఏంటి, ఆ పలానా వ్యక్తికి ఇన్ని మంది భార్యలు ఉన్నారు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇట్లాంటి మాట్లాడే భాష ఏమిటి, వీళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడకండి, వీళ్ళ మాట వినకండి, వీళ్ళకి ఎంతమంది అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. పాలన వరకే మీరు కన్ఫైన్ ఎందుకు అవటం లేదు? ముఖ్యమంత్రి జగన్ గారి మీద, ఆయన భాష మీద కానీ, ఆయన ఈ వ్యవహార శైలి మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు నేను వెళ్ళను, మీకు తెలుసు. ఏ పార్టీ చేసినా కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటి, విభేదాలు ఉంటాయి. ఇప్పుడు నా అభిప్రాయాలు మీరు అంగీకరించగల పూర్తిగా, మీరు చెప్పేది నేను పూర్తిగా మన నేపథ్యాన్ని బట్టి, మన ఆలోచన శైలిని బట్టి, మనకున్నటువంటి సైద్ధాంతికమైన అవగాహన బట్టి ప్రతి ఒక్కరికి విభిన్న దృక్పథాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో అందం అదే, ఎవరి మాట ఎవరు పూర్తిగా విశ్వసించక్కర్లేదు, లేకపోతే అంగీకరించక్కర్లేదు. కానీ శాంతియుతంగా చర్చల ద్వారా, ఒక హేతుబద్ధమైన వాదనల ద్వారా, వాస్తవాల ద్వారా మనం పరిష్కారం చేసుకోవాలి విభేదాన్ని. అయితే మధ్య మార్గానికి రావాలి, లేకపోతే ఒకళ్ళ మాట ఇంకోటి ఒప్పుకోవాలి, లేకపోతే మెజారిటీ నిర్ణయం ప్రకారం అమలు కావాలి. శాంతియుతంగా సంఘర్షణ లేకుండా మనం సమన్వయం చేయడం ప్రజాస్వామ్యం. అది మర్చిపోయినాం. ఇది ఒక రాజుల మధ్య యుద్ధం లాగా, శత్రు రాజుల మధ్య యుద్ధం లాగా. పూర్వకాలం మనకి తెలుగునాటే మరి కొందరు రాజులు, చిన్న చిన్న చోటా రాజులు, ఈ రాజు ఆ రాజును చంపేసేవాడు, వెళ్ళి ఆక్రమించుకుని వాడి తలకాయ కోసేవాడు, కోసేసి కపాలాన్ని తీసి ఆ కపాలాన్ని ఉమ్మి కోసం అని చెప్పని వాడేవాడు, స్పిట్టు అని అంటారు ఇంగ్లీష్ లో. మళ్ళీ ఆ చచ్చిపోయిన రాజు కొడుకు మళ్ళీ వాడి సైన్యాన్ని సమకూర్చుకుని వాడు ఇక్కడికి వచ్చి ఈ రాజును చంపేసి మళ్ళీ ఆ పని చేసేవాడు. అది పూర్వకాలం అనాగరికమైనటువంటి చీకటి యుగాల్లో ఉన్నటువంటి రాచరిక పాలన. ఆధునిక యుగంలో ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటంలా మార్చాం. ఈ భాష ఎందుకు వస్తుంది, అసహనం ఎందుకు వస్తుందని చెప్పంటే ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటం అనుకుంటాం.
ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనంత కాలం ఆయన మనందరికీ ముఖ్యమంత్రి. అవును. రేపొద్దున ఆయన ప్రతిపక్షంలోకి వెళితే ఇంకొకళ్ళు వస్తే ఆ ఎన్నికైన వాళ్ళు మనందరికీ ముఖ్యమంత్రి. మనం ఆ గౌరవించాలి, వాళ్ళని, వాళ్ళు మనల్ని గుర్తించాలి. అంతేగాని మా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు, మా కులం వేరు మీ కులం వేరు, మా పార్టీ వేరు మీ పార్టీ వేరు, మా వర్గం వేరు మీ వర్గం వేరు, నా మాట వింటే తప్ప లేదంటే శత్రువులు అని చెప్పిన భావన అప్రజాస్వామికమైనది. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు ఎన్నికైన వాడు నాయకత్వ లక్షణాలు లేకపోతే వాళ్ళ ప్రవర్తిస్తే దురదృష్టం. కానీ ఎక్కడుంది పగ్గం? ప్రజాస్వామ్యంలో మన చేతుల్లో ఉంది. ఓటు వేసే వాళ్ళ చేతుల్లో, పన్ను కట్టే వాళ్ళ చేతుల్లో. మనకేం చేస్తున్నారు? నీ ఓటు ఆ పూటకు మాత్రమే, అందుకోసం ఏదన్నా చేస్తాను, భ్రమలో నెట్టుతాను, తాత్కాలికమైన తాయిలాలు ఇస్తాను, డబ్బులు పంచుతాను, ఆ తర్వాత నువ్వు నోరు మూసుకు కూర్చో. మనం అనుకుంటున్నాం వాడు మనకు తాయిలాలు ఇస్తున్నాడు, వాడు మన ప్రభావం అనుకుంటున్నాం. రెండో పొరపాటే. మన చేతుల్లో ఉన్నాయి పగ్గాలు. ఓటేసేది మనం, పన్ను కట్టేది మనం. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఇది మనది అని అర్థం కాకపోయినట్లయితే ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో చాలా లోపభూయిష్టం. కాదు జేపీ గారు, తాయిలాలు ఇస్తున్నామని ప్రతిసారి అధికార పార్టీ గాని ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడికి వెళ్ళినా పాలన అంటే ఇదే అని నొక్కి ఒక్కాడిస్తున్నప్పుడు, తాయిలం అంటే ఒక 5,000 ఒకళ్ళు ఇస్తామంటే 10 ఇంకొకళ్ళు అంటున్నారు, 10 అంటే 15 అంటున్నారు, 15 అంటే 30 అంటున్నారు. కానీ ఆ ఇచ్చిన ఆ డబ్బుతో ఈ చేత్తో కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో పన్నుల రూపంలోనో విద్యుత్ ఛార్జీల రూపంలోనో ఏదో రూపంలో లాగేసుకుంటున్నారు. అది ప్రజలకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? డబ్బులు ఇవ్వడమే గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఏపీలో మనం కొంచెం నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గురు, ఏ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అన్ని ఉచితంగా ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉండాలంటే పన్నులు రావాలి కదా. మనం ఏమంటాం, నాకు అన్ని ఉచితంగా ఇవ్వు కానీ పన్నులు మాత్రం పెంచొద్దు అంటే, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, ఆయన జేబుల్లోంచి రాదు. చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, ఆయన జేబుల్లోంచి రాదు. కాబట్టి పన్నులు ఖచ్చితంగా పెరుగుతాయి అన్ని ఫ్రీగా అంటే మీకు ఏమీ దానిలో అనుమానం లేదు. మనం ప్రజలకు అర్థం కావాలి. రెండోది, నేను ఇందాక చెప్పాను, సంక్షేమం అవసరం కానీ సంక్షేమానికి పరిమితి ఉండాలి. ఏం పరిమితి? అప్పు తీసుకొచ్చి మన పిల్లల మీద భారాన్ని పెట్టి ఆ పిల్లలు చేర్చాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కాదు, సామాన్యుల పిల్లలు, పన్ను కట్టేవాళ్ళు, వాళ్ళ పిల్లల మీద భారం పెట్టి ఆర్థిక వ్యవస్థను పెంచకుండా భవిష్యత్తులో ఆదాయాలు వచ్చే మార్గం చూపెట్టకుండా అప్పుల భారం పిల్లల మీద వేస్తే అంతకంటే పాపం నరకం ఇంకోట్లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఈ రెండు అర్థమైనట్టయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రేపు పొద్దున మన బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి, రెండు అర్థమైనట్టయితే ఖచ్చితంగా సమాజంలో కదలికి వస్తుంది. తెలుగు సమాజం ఏంటంటే ఇంకా పేదరికం ఉంది, అన్ని దేశాలు అన్ని ప్రాంతాల్లో ఉంది. తాత్కాలిక ఆకర్షణ లోపడతారు కానీ అందరూ కదలక్కర్లా. ఒక 10-20% మంది పేదలు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి ఇంకో 25 ఏళ్ళు ఇలాంటి పథకాలు కొనసాగినా సరే నా బతుకు బాగుంటుంది, నా పిల్లల బతుకు బాగుంటుంది, వాళ్ళు అద్భుతంగా జీవితంలో తలెత్తుకు బతకగలుగుతారు నమ్మకం ఉంటే అలాగే ఓటేయండి. అలా కాదు, ఇది చాలదు, నా పిల్లల బతుకు బాగుండాలంటే వాళ్ళ నైపుణ్యం పెరగాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన రావాలి, వాళ్ళ సంపాదన శక్తి పెరగాలి, వాళ్ళకు ఉపాధి వచ్చి జీతాలు లేకపోతే వ్యాపారము పెరగాలి, ఆదాయాలు పెరగాలి. అది ఒక్కటే ఆత్మగౌరవంతో తలెత్తుకుని బెదర్కంచి పెట్టుబడే మార్గం అన్న విషయం అర్థమైనట్టయితే అప్పుడు సామాన్య ప్రజలు ఈ బ్యాలెన్స్ కోసం చూస్తారు. ఇవాళ తెలుగు సమాజంలో జరుగుతోంది. తెలుగు సమాజంలో ఖచ్చితంగా ఎవరో కూడా సంక్షేమం వద్దన్నారు. నాకు ఇచ్చినా కూడా నేను సంతోషంగా తీసుకుంటాను, నా పన్నుల డబ్బులు నాకు ఇస్తున్నారు, ఎవడు బాబు గారి సొమ్ము కాదు కదా, అయితే ఎందుకు తీసుకోను? కానీ దీంతో ఇదొక్కటే చేసి ఇంకేమీ లేదంటే మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, రవాణా చండాలంగా ఉంది, కరెంటు కూడా ఉన్న కొద్దిగా అధ్వానం అవుతున్నది, మరి ఆర్థిక వ్యవస్థ పెరగట్లేదు, ఉపాధి కలగటం లేదు, వ్యాపారాలు చేయడం అసాధ్యంగా ఉన్నది, లంచాలు పెరిగిపోతున్నాయి, బయటకు వెళ్తే గోండా రాజ్యం ఉంది, అందుకు కాదుగా నేను బతికేది. ఇది అర్థమైన నాడు ఖచ్చితంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రకాష్ నారాయణ గారు, పాలకులకి అధికారులకి ఒక సన్నని రేఖ గీత ఉంటది, అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో అలా జరిగిపోయింది? ఐఏఎస్ ఐపీఎస్ అఖిల భారత సర్వీస్ లో ట్రైనింగ్ పొంది వచ్చి ఉన్న అధికారులు ఎందుకు తీరింత వివాదాస్పదం అవుతుంది? ఒక వ్యక్తి కోసం ఎంత సాయశక్తిలో ఎందుకు కష్టపడుతున్నారు? దురదృష్టకరం విజయ్, ఏమైందంటే మన దేశంలో అధికారులకు ఉన్నంత రక్షణ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఈ మాట చాలా బాధ్యతతో చెప్తాను. రాజ్యాంగంలో 311 అధికారిని పెట్టి ఒక అధికారిని చివరికి ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం కూడా దాదాపు ఉద్యోగం నుంచి తీసేయడం అసాధ్యం అన్నట్టుగా కట్టుదిట్టం చేశాం. సదుద్దేశంతో సర్దార్ పటేల్ పనిచేశారు. ముఖ్యంగా ఉన్నతాధికారులకి ప్రత్యేక రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ మీరు చెప్పారు. ఎందుకని? వీళ్ళు నిష్పాక్షికంగా వాళ్ళ ప్రతిభ, వాళ్ళకి రాజకీయానికి తేడా అంటే నిష్పాక్షికంగా ఉండాలి,
రెండు శాశ్వత యంత్రాంగము. ప్రభుత్వాలు మరి ప్రజలు మద్దతు కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది. కానీ పరిపాలనా యంత్రాంగం శాశ్వతంగా లేకపోతే రోజు అడ్డగిడ్డంగా ఉంటే తుగలక పరిపాలన అవుతుంది. కాబట్టి ఒక శాశ్వతమైన పరిపాలన కొనసాగాలి. విధానాలు మారచ్చు, నిర్ణయాలు మారచ్చు, కానీ మౌలికంగా పరిపాలన తీరు మారదు. మూడోది చట్టబద్ధ పాలన. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. చట్టాన్ని దాటి ఎవరు చట్టానికి అతిథులు కాకూడదు. చట్టం అందరికంటే ఉన్నతంగా ఉండాలి. నాలుగోది ఈ జాతీయ స్థాయి రాష్ట్రం, మనకి ఫెడరల్ వ్యవస్థ. అటు జాతి ఐక్యతను కాపాడాలి, దేశం మొత్తంలో కూడా కొన్ని విధానాల అమల్లో మనకి క్లారిటీ ఉండాలి. అదే సమయంలో రాష్ట్రం ఉనికిని, రాష్ట్రం సంస్కృతిని కాపాడాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అలాంటి సర్వీస్ ఏర్పాటు చేశాం. దురదృష్టం ఏమైందంటే కాలక్రమేణా రాజును మించిన రాజభక్తి పెరిగిపోయింది. ఎందుకని? మీరు సమర్థులైనా నిజాయితీ పరులైనా కాకుండా ప్రజలకి మంచి చేసినా చేయకున్నా ప్రమోషన్లు టైం బౌండ్ గా గ్యారంటీ. కానీ పదవులు ఏమొస్తాయని చెప్పన్నది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సొంత విషయం. నచ్చితే ఆయన మంచి పదవి ఇస్తాడు. మంచి పదవి అంటే వీళ్ళ ఉద్దేశంలో రెండు రకాలు. ఒకటి నిజంగా బాగా పనిచేసే ఛాలెంజింగ్ పదవి, రెండోది బాగా అనుభవించే పదవి, సకల సౌకర్యాలు. మూడోది బాగా తినడానికి అవకాశం ఉండదు. సమర్థులు నిజాయితీ పరులేమో మంచి పని చేయాలని కోరుకుంటారు, ఛాలెంజింగ్ టాస్క్ కావాలని చెప్పని. దోషాన్ని దోచుకునే వాళ్ళు విలాసాలు అనుభవించాలని చెప్పని డబ్బులు తినడానికి కావాల్సిన పదవులు కావాలని కోరుకుంటారు. ఎలాంటి పదవులు అయినా కూడా ఏమైంది? మంది ఎక్కువైనారు, కీలకమైన పదవులు తక్కువైనాయి. దాంతో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చిన వాడికి పదవులు ఇచ్చే అవకాశం వచ్చింది. నాకు ప్రస్తుతం ప్రభుత్వంలో తెలుసు, ప్రతి ప్రభుత్వంలో ఉంది, ఈ పార్టీ ఆ పార్టీ అంటాను. ఇప్పుడు కొంచెం మరి అడ్డగోలుగా ఉండొచ్చు. నేను పూర్తి చేయనండి. నిజాయితీకి మారుపేరని వాడు, సమర్థంగా పనిచేసిన వాడు, మంచి పేరు తెచ్చుకున్నవాడు, వాళ్ళని కేవలం మాట వింటం లేదనో, లేకపోతే అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కావటం లేదు, మాకు తిని మాకు పెట్టట్లేదని చెప్పనో చాలా అవమానకరంగా దూరం చేసిన సందర్భాలు. వారిలో కొందరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, రాజశేఖర గారి ప్రభుత్వంలో చాలా మంచి పేరు తెచ్చుకుని రాజశేఖర గారు చాలా అనుచేటుగా, చాలా దగ్గరగా సన్నిహితంగా పనిచేసిన వాడు, మంచి పేరు తెచ్చుకున్నవాడు. కానీ వాళ్ళు రాజకీయంగానూ కులం మతం పరంగానూ మీకు దూరమైన వాళ్ళు కూడా కాదు. ఆ రకంగా ఆలోచించకూడదు. అలా ఆలోచించినా కూడా అది కూడా కాదు. అంటే వికృతమైన స్వభావం వచ్చింది. నాకు అంతా అనవసరం, నువ్వు ఎలాంటి వాడు నాకు అనవసరం, నీ చరిత్ర నాకు అనవసరం, నువ్వేం పని చేస్తావు నాకు అనవసరం, నిజాయితీ అనవసరం, సామర్థ్యం అవసరం, నా మాట నోరు మూసుకుని వింటావా లేదా, నాకు డబ్బులు సంపాదించి పెడతావు లేదా, ఇది తప్ప ఇంకోటి లేని పరిష్కారం వచ్చినప్పుడు రాజును మించిన రాజభక్తి కొందరు అధికారులు వస్తుంది. ఎందుకంటే అధికారులు కూడా మనుషులే. సెలక్షన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెద్ద పోటీ, జాతీయ స్థాయిలో ముఖ్యంగా సెలక్షన్కి బ్రహ్మాండమైన పోటీ ఉన్నది. సమర్థులు నిజాయితీ పరులు, సమర్థులే వస్తున్నారు, తెలుగు వాళ్ళు వస్తున్నారు, కష్టపడ్డ వాళ్ళు వస్తున్నారు. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కడూ గొప్ప చేయాలని అనుకుంటాడు బహుశా మనసులోను, కనీసం ఆ మాట చెప్తారు మనకి. కానీ కాలక్రమేణా వాళ్ళు చాలా తేలిగ్గా రాజీ పడుతున్నారు, చాలా దురదృష్టకరం. అందుకనే పరిపాలన యంత్రాంగాన్ని ఖచ్చితంగా ఒక ఘాటును పెట్టాలి. సమర్థులు పైకొళ్ళేట్టుగా ఏర్పాట్లు చేయాలి, అసమర్థులు అవినీతి పరులు వాళ్ళని దూరం చేయాలి, పంపించేయాలి. దానికి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి తీసుకోవాలి వ్యవస్థను మార్చడానికి, రాష్ట్రాల్లో మంచి ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పరిపాలనా యంత్రాంగం రాజకీయం కనుక చెడు చేయడంలో కుమ్మక్కైనట్టు దేశానికి చాలా ప్రమాదకరం. రెండు జోడెద్దుల్లాగా మంచి కోసం కలిసి పనిచేస్తే మనకు అంతకంటే సంతోషం కోట్లేదు. కానీ రెండు దేశాన్ని తెగబడి దోచుకోవడం కోసం చెప్పని కలిసి పనిచేస్తే అంతకంటే ప్రమాదం కూడా మరొకట్లేదు. అంటే ఒకటి సార్, మీరు అందరూ ట్రైన్ అయ్యే వస్తారు, అందరికీ రూల్స్, సర్వీస్ రూల్స్ తెలుసు, వాళ్ళు చాలా హార్ట్ఫుల్ గా వస్తారు. కానీ ఏదో ఒక పాయింట్ లో ఇలా లొంగుతున్నారు, వంగిపోతున్నారు అని అంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఈ మధ్య ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. జార్ఖండ్ జరిగింది, ఒడిశా జరిగింది, బీహార్ జరిగింది. ఒకళ్ళు ఇద్దరు. ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఐఏఎస్ ఐపీఎస్లు కలెక్టర్ల మీద వేటు పడింది. 22 ఐఏఎస్లు 24 ఐపీఎస్ల మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు వెళ్ళి. అంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు చాలా ఉన్నత పదవులు చేశారు సిస్టంలో, మీరు కూడా బ్యూరోక్రసీలో సిఎస్ దాకా చేసినప్పుడు, నేను అనేది సిఎస్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్. ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తి చీఫ్ మినిస్టర్ అంటారు, కానీ వీళ్ళ పాలసీ మేకింగ్ లో వెనకాల మంచి చెడు, సార్ ఇది అవుతుంది, ఇది అవదండి, దిస్ ఈస్ గుడ్, దీనివల్ల వచ్చే రిపర్కేషన్స్ ఇవి అని పూర్తి స్థాయిలో పాలనని సిఎస్ గైడ్ చేయగలిగే వాళ్ళు కూడా నోరు మెదకపోవడం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? జవహర్ రెడ్డి గారి మీద వచ్చినంత ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినలేదు. ఎందుకు అసలు ఇలా అవుతోంది? దురదృష్టకరం. ఖచ్చితంగా ఇప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడిన వివరాలు తెలియకుండా వ్యక్తి అనట్లేదు, పోస్ట్ లో ఉన్నారు కాబట్టి నేను సంబోధిస్తున్నాను. ఒకప్పుడు ఏంటంటే
మిగతా సందర్భాల్లో ఎట్లా ఉన్నా కూడా ఎన్నికలు చట్టాన్ని పాటించిన విషయానికి వచ్చినట్టయితే పార్టీలకే పక్షపాత అతీతంగా పరిపాలనంతరంగా పనిచేస్తున్న నమ్మకం ఉండేది. లేకపోతే ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని మరి ఓడిపోయినప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ జిల్లా కలెక్టర్, రాయబేరిలో ఆ జిల్లా కలెక్టర్, ఒక చిన్న అంటే ఒక యువ ఉద్యోగి, ఆయన ఒక 5-6 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది, 30 ఏళ్ళు 32 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ వయసులో ఉన్న కలెక్టర్ ఆయన భార్య భయపడిపోయారట. ప్రధానమంత్రి గారిని ఓడించేస్తున్నాం, మరి నా పర్యవేక్షణలను న్యాయం చేయాలంటే ఆవిడ ఓడిపోక తప్పదు, నన్ను ఏం చేస్తారని భయపడిపోయారట. అయినా కూడా చేశారు. పేరు శాస్త్రి గారు మన రాష్ట్రం నుంచి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషన్లో పనిచేశారు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలా బలమైన ప్రభుత్వ నాయకులకు అతీతంగా. అలాగే జిల్లాల్లో నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మరి ఒక బలమైనటువంటి 2 అభ్యర్థులు పోటీ గట్టిగా ఉన్నప్పుడు నా దృష్టికి ఒక చిన్న అంశం వచ్చింది. ఏమిటి, ఒక చోట ఒక పోలింగ్ బూత్ లో రిజిస్టర్ అయిన ఓట్ల కంటే 1-2 ఓట్లు ఎక్కువ నమోదైనాయి. నా దృష్టికి ఎవరు తీసుకురావడం, నాకు ఎవరు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదు, అధికారులు కూడా ఎవరు చెప్పలా. నేను ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత పేజీలు తిరిగేస్తుంటే ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఎన్ని ఓట్లు రిజిస్టర్ అయినాయి, ఎన్ని ఓట్లు వేసారని చూస్తుంటే ఒక చోట ఎక్కువ కనిపించింది, 3-4 ఓట్లు. వెంటనే ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏమిటయ్యా ఇది ఏమన్నా పొరపాటున టైపింగ్ పొరపాట, లేకపోతే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వేశారంటే వెరిఫై చేస్తాను సార్ అని చెప్పన్నారు. చేసి 10 నిమిషాల తర్వాత నిజమే సార్ ఎక్కువ పడ్డాయన్నారు. నేను సిగ్గులేదా మీకేమన్నా, నేను జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతా 3000 పోలింగ్ బూతులు నేను చూస్తే మీకు కనిపించలేదా, ఇది ఎందుకు ఇలా చేశారు అని చెప్పిన గట్టిగా చెవాటేసి వెంటనే రీపోలింగ్ ఆర్డర్ చేశాను. ఆ రీపోలింగ్ వల్ల 70 ఓట్ల తేడాతో ప్రతిపక్ష నాయకుడు కానీ గెలిచారు. ఆ రీపోలింగ్ ఆర్డర్ చేయగానే వెంటనే పాపం శాసనసభలో అంతా వచ్చేసారి ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, అక్కడ రిగ్గింగ్ వాళ్ళు చేశారు, మేము చేశాము, ఇది మా ఊరు, ఆ ఊళ్ళో వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, మేము కొంచెం పొరపాటు చేసుకున్నాము, సరిగ్గా చూసుకోలేదు, మీరు క్షమించేయండి, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అని చెప్పంటే తప్పండి. అది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణ చేయకపోయినట్టయితే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. ఆయన మంచి మనిషి, అవతల మనిషి, చెడ్డవాడు కాదు. మరి రాజకీయాల్లో మామూలుగా భాగంగా చేశారు. మీరు మంచి వాళ్ళు చెడ్డాలు నాకు అనవసరం, కానీ ఎన్నికల్లో మాత్రం నిష్పాక్షికంగా నిజాయితీగా లేకపోతే రాజ్యాంగం నాశనం అయిపోతుంది చెప్పండి. అంత గట్టిగా అధికార యంత్రాంగం ఉండేది. కానీ ఇటీవల కాలంలో దురదృష్టం కొద్దీ ఎన్నికల్లో కూడా చాలా పక్షపాత వైఖరితో పనిచేయటం, లేకపోతే ఒక మనిషికి అంచులో ఉండటం, ఇంకో మనిషి వస్తే వాళ్ళని వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఆ వ్యక్తి కోసం ఎన్నికైన లేదా నియమించబడ్డ వ్యక్తులు కాదు కదా, ఆ వ్యక్తి రేపొద్దున మారిపోవచ్చు, శాశ్వతం కాదు, ఆ పదవిలోకి ఇంకొకటి రావచ్చు. అంటే ఒక వ్యక్తి కోసం అంతెందుకు మరి కష్టపడుతున్నారు? అందుకనే అధికార యంత్రాంగంలో మొట్టమొదటిగా అసలు రాగద్వేషాలు ఉండవు. మనం ఎప్పుడైతే ఒక మనిషి నాకు కావలసిన వాడు ఇంకోటి దూరం అనుకున్నారో మీకు పక్షపాతం మనసులో ప్రవేశిస్తుంది. రెండోది, రాజుని మించిన రాజభక్తి ఉండవు. ఈ రెండు మనకు ఉన్నాయి పుష్కలంగా. రాగద్వేషాలే ఉన్నాయి, రాజుని మించిన రాజభక్తి ఉండదు. మూడోది, సరే అవినీతి పరులైనట్టయితే దాన్ని లొంగిపోతారు. అంచేత ఖచ్చితంగా ఇప్పుడు అయినా కూడా మనం ఎక్కువగా భయపడద్దు. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ ఇప్పటికి కూడా చాలా బలమైనది ఈ దేశంలో. మామూలు పరిపాలనలో ఎంత పొరపాట్లు జరిగినా కూడా, ఎన్ని మోసాలు జరిగినా, అక్రమాలు అవినీతి ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణ వరకు వెనకాల పోలింగ్ బూత్ వెనకాల ఏం జరుగుతుందో మనం పక్కన పెడదాం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో ఓటుకి 2000-3000 ప్రతి ఓటుకి వచ్చి పంచుతున్నారు, అన్ని పార్టీ వాళ్ళు పంచుతున్నారని చెప్పారు. చివరికి నచ్చినోడికి జనం ఓటేస్తున్నారని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఎన్నిక నిర్వహణ వరకు పోలింగ్ బూత్ లో గానీ కౌంటింగ్ గానీ ఖచ్చితంగా నిజాయితీగా జరుగుతుంది. ధైర్యంగా ఓటేయండి, భయపడద్దు. కానీ పొరపాటు జరిగితే వాటిని మరి సమర్థించే ఏర్పాటు ఉండాలి. ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉన్నది. అందుకనే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ పాలనా యంత్రాంగం మళ్ళీ ఇంకొకసారి విశ్వసనీయతను పెంచుకోవాలి. ఒక జిల్లా కలెక్టర్ గానీ లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ గానీ నిర్ణయం చేశారని చెప్పంటే 100% ఖరారైనది, నిజాయితీ అయినది, నిబద్ధతతో కూడింది అని చెప్పిన నమ్మకం ప్రజల్లో ఉండాలి. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు నిజాయితీ ఉండాలి ఇలా అంటున్నా, ఈ ఐఏఎస్ కి కేటాయించే నియమించే పోస్టులో కూడా నాన్ ఐఏఎస్ వాళ్ళకి కేటాయిస్తున్నారు. అప్పుడు కూడా కనీసం అధికారులు లేకపోతే వీళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి ఏపీలో ఎందుకుంది. ఒక టీటీడీ కూడా మనం చూసాం, ఎక్స్టెన్షన్స్ కూడా చేసేస్తున్నారు. కొంతమందికి ఇవ్వాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ప్రశ్నించలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఉద్యోగులు జీతం ఇవ్వరా మేరా అని అడిగితే వాళ్ళని కొడతారు, లేదు లేదా అంటే కులమని ముద్రేస్తారు. వాళ్ళకి రావాల్సిన పోస్టులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే అడగలేని పరిస్థితి. ఇంక ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో విజయ్ ఒక్క మాట, ఐఏఎస్ నాన్ ఐఏఎస్ అనేది నేను ముఖ్యంగా గమనించాను, చెప్తున్నాను. ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళంతా గొప్ప వాళ్ళు, నాన్ ఐఏఎస్ వాళ్ళు తక్కువ వాళ్ళు అనేది సరైనది కాదు. అంటే నేను ఇది వీళ్ళకి అని అన్నప్పుడు కూడా కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే గుణగణాలు.
నేను ఐఏఎస్ లో ఉన్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళని చూశాను, పనికొచ్చి అద్భుతమైన వాళ్ళని చూశాను, నాన్ ఐఏఎస్ లో అద్భుతమైన వాళ్ళని చూశాను. కాబట్టి ఆ మనిషి గుణగణాలు చూడండి. నిజాయితీ, గత చరిత్ర, సామర్థ్యం, ప్రజల పట్ల సానుభూతి, సంకల్పం, నిష్పాక్షికత ఇవి ఉన్నట్టయితే ఏ సర్వీసా లేకపోతే డైరెక్ట్ రిక్రూటా ప్రమోటియా నాకు అనవసరం. ఆ మనిషిని దేవుళ్ళ కొలవాలి. అవి లేనట్టయితే వాడి పదవి నాకు అనవసరం, వాడిని పురుగులాగా చూడాలి. మన పదవులను బట్టి గౌరవించడం కాకుండా మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, మనిషి వాళ్ళ దగ్గర మంచిని బట్టి గౌరవించడం నేర్చుకుంటే ఈ సమాజంలో చాలా మంచిది. ప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు ఏపీలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి గారి పార్టీ ఒక సైడు, మిగిలిన వాళ్ళందరూ ఒక సైడు. మీరు కూడా ఆ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు, దానికి సపోర్ట్ గా మాట్లాడారు. అక్కడి నుంచే సరే మీరు ముసుగు తీశారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఇలా రకరకాల. ఎందుకు అలా ప్రకటించారు మద్దతు? మీరు కారణం ఏంటి? విజయ్, నేను జీవితం అంతా కూడా ఇవాళ కాదు, 50 ఏళ్ల క్రితం నుంచి 1974 నుంచి, అప్పుడు నా వయసు 73 నుంచి బహుశా 17 ఏళ్ల వయసు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను. మంచికో చెడుకో నాకు వచ్చిన అవకాశాలు, ప్రకృతితో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు, సమాజం ఇచ్చే అవకాశాలు, ఈ సమాజ ఉన్నతి కోసం చెప్పిన ఒక నిర్ణయం నాకు పడింది. అందుకనే విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నా వదిలేశాను. డాక్టర్గా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉన్నా కూడా పక్కన పెట్టాను. ఐఏఎస్ లో మంచి పేరు ప్రతిష్ట ఉంటే బ్రహ్మాండంగా కొనసాగే అవకాశం ఉన్నా కూడా ఈ దేశంలో మార్పు కోసం పోరాలంటే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని బయటకు వచ్చాను. ఇట్లా అలాగే ఏ పదవుల కోసం పాకులాడలేదు, అందరికీ తెలుసా సంగతి. ఇవాళ ఏదైనా మాట్లాడొచ్చు, కానీ నా జీవితం తెరిచిన పుస్తకం. ప్రజాస్వామ్యం వికసించాలి, ఈ దేశంలో సామాన్యులకి జరగవలసినవి న్యాయంగా, చట్టబద్ధంగా, హక్కుగా జరగాలి. ఎక్కువ తక్కువలు పుట్టుకతో ఉండకూడదని నాకు బలమైన ఆకాంక్ష. నేను గ్రామాల్లో పుట్టి పెరిగిన వాడిని, ఒక సామాన్యమైనటువంటి స్కూల్లో చదువుకున్నవాడిని పల్లెటూరులో. కానీ ఈ సమాజం మాలాంటి వాళ్ళకి లక్షలాది మందికి అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది. కానీ ఈవేళ 170-80 మందికి పుట్టుక వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది నన్ను దహించేస్తుంది. నేను దాన్ని క్షమించలేను. ఎవడన్నా పుట్టుక కారణంగా ఫలానా కులంలో పుట్టాను, ఫలానా కుటుంబంలో పుట్టాను, ఫలానా తండ్రికి పుట్టాను అని అహంకారం చూపెడితే నాకు చాలా ఒళ్ళు మండిపోతుంది. నేను ద్వేషిస్తాను దాన్ని. మనిషిని తను పడేటువంటి కష్టము, తన వల్ల ప్రజలకు జరిగే మంచి, తన ప్రతిభా పాఠవాలు, తన జ్ఞాన సంపద, తన గుణగణాలను బట్టి అంచనా వేయాలి. కానీ పుట్టుకను బట్టి, డబ్బును బట్టి, కులాన్ని బట్టి అంచనా వేస్తే ఆ సమాజం చాలా సర్వనాశనం అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో చాలా వేగంగా మార్పులు రావాలని గట్టిగా పోరాడినవాడిని. ఆ పోరాటం దేశం అందరికీ తెలుసు. బహుశా ఏ పదవి లేకపోయినా కూడా అతి ఎక్కువ మార్పులు తీసుకురావడంలో నడుము కట్టిన వాడిని, కొంత సాధించిన వాడిని. కానీ ఇంకా చాలా మార్పులు రావాలని బాగా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని. నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత వేగంగా మార్పులు రావాలన్న కోరిక ఉన్నా కూడా ఈ దేశంలో మౌలికమైన మార్పులకి సమాజం కానీ రాజకీయానికి సిద్ధంగా లేవు. రాజకీయ పార్టీలను మార్చడం కానీ, ఎన్నికల వ్యవస్థను మార్చడం కానీ, అధికారాన్ని పూర్తిగా వికేంద్రించడం కానీ, చట్టబద్ధ పాలన కానీ, 4 అంశాలు. ఇంకా టైం పడుతుంది. దేశానికి ఒక్కటే ఉంది వేళ, కనీసం ఆర్థిక వ్యవస్థను పెంచినట్టయితే, పెట్టుబడులను పెంచినట్టయితే, సంపదని పెంచినట్టయితే, ఉపాధి అవకాశాలు పెంచినట్టయితే, పేదలకి సాయం చేయడమే కాకుండా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే వ్యవస్థ నిర్మాణం చేసినట్టయితే, యువత ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్టయితే, కాలక్రమేణా ఆలోచన పెరిగి ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, జీవితంలో ఆనందం వెలువరుస్తుంది. కాబట్టి ఈవేళ దేశంలో గాని, రాష్ట్రాల్లో గాని నాకు ఈ 2 మౌలికమైన తేడా. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా నాకు బంధువు కాదు. నరేంద్ర మోదీ గారు అందుకే చెప్పండి, నరేంద్ర మోదీ గారు అనుకోండి, ఆయనలో చాలా లోపాలు ఉండొచ్చు. ప్రతి పార్టీలో లోపాలు ఉన్నాయి. ఈ దేశం లోపభూషణ రాజకీయాల్లో మనం ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఈ దేశం ఆర్థికంగా పెరగాలి, పెట్టుబడులు కావాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి, పొదుపరితనం కావాలి, పిల్లల మీద అప్పుల భారం పెంచకూడదు. మరి ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను పెంచాలి. మన ఖర్చు ఎక్కువ భాగం ప్రధానంగా పెట్టుబడుల మీద వెళ్ళాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి, ఆదాయాలు పెరగాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి, అభివృద్ధి కావాలి. ఆ సంకల్పం చాలా బలంగా ఉంది, ఆచరణ కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ పని చేశారు. ఇటీవల కాలంలో మళ్ళీ ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ లో వాళ్ళు 1000 ఇస్తాను, 2000 ఇస్తాను, 10,000 ఇస్తే 20,000 ఇస్తాను మాటలు వస్తున్నాయి. బాధాకరం. కానీ ఒక చరిత్ర ఉన్నది, ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ట్రాక్ రికార్డ్. ఈ ఆర్థిక అభివృద్ధి కూడా లేకపోతే ఈ సమాజం సర్వనాశనమే. నేను 65 సంవత్సరాల వయసు నాకు. మా అందరికీ ఇంకెంతకాలం ఉంటుంది? ప్రకృతిని ఇచ్చినాము, ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ వచ్చే తరం 2-3 తరాలు నాశనం అయిపోతాయి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో కొన్ని పార్టీల తీరు కానీ ఈ దేశ వినాశనాన్ని కోరుకుంటున్నాయి. మాటలు ఏమైనా చెప్పచ్చు, చేతలకు చూడాలి మనం. వాళ్ళ మాటల పర్యవసానాన్ని చూడాలి.
భవిష్యత్తును గురించి ఆలోచించకుండా, పెట్టుబడులు పెంచకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా అన్ని ఫ్రీగా ఇస్తాను, లక్షల కోట్ల రూపాయలంటే లెక్కలేదు, నా డబ్బు కాదు కాబట్టి, లేని డబ్బును నేను ఖర్చు పెడతాను, అప్పు తీసుకొచ్చాను, మీ కుటుంబాల్లో తాత్కాలికంగా సాయం చేసినట్టు నటిస్తాను, దేశాన్ని మాత్రం నాశనం చేస్తానన్న ధోరణి ఇవాళ కొన్ని పార్టీల్లో వచ్చింది. దాన్ని వ్యతిరేకించకపోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది. ఈ పార్టీల్లో కొందరు నాకు చాలా ఆప్తమిత్రులు ఉన్నారు. ఈ పార్టీలతో చాలా సన్నిహితంగా పనిచేశాను నేను గతంలో. ఇప్పటికి కూడా మిత్రులు, నాకేం వ్యక్తిగతమైన వైరుధ్యం లేదు. వాళ్ళలో చాలా మంది ఇవన్నీ అగ్రస్థాయి నాయకులు నాతో ప్రైవేట్ గా మాట్లాడుతుంటారు. ఏమండి, మా కర్మజాలకు ఏం చేయలేకపోతున్నాము, ఇది కరెక్ట్ కాదు, దేశానికి మా పార్టీ ఇష్టం వచ్చినట్టు పోతుందని చెప్పి అంటున్నారు. కానీ కొంతమంది అయినా సరే పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు, నిజాయితీకి నిలబడ్డవాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు గొంతెత్తి ఈ మార్గాన్ని చూపెట్టకపోతే మన రాష్ట్రము దేశము ఓన్లేండి ఆఫ్రికా అయినా తప్పు జరుగుతుందని ఒప్పుకుంటున్నారు, మరి బాహాటంగా పరిస్థితుల్లో చెప్పలేకపోయినా. ఇంకొకటి సార్, ఇప్పుడు మీకు ఇంతమంది సీఎంలతో చేసినప్పుడు మిమ్మల్ని అత్యంత ప్రభావితంగా చేసినటువంటి సీఎం ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? 5 ఏళ్ల పాలనకి మ్యాండేట్కి వెళ్తున్నారు ప్రజలు, 10 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు ఈయన పాలనకి? నా దృష్టిలో జలగ వెంగళరావు గారు మన తెలుగునాట అత్యుత్తమ ముఖ్యమంత్రి. నిజంగా ఒక విద్యార్థిగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థిగా నాకు వెంగళరావు గారు అంటే కోపం. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఆయన ముఖ్యమంత్రి తెలియక ఆనాడు అంటే అలవమాలినటువంటి ఆదర్శ భావంతో ఎమర్జెన్సీలో భాగస్వామి కాబట్టి ఈ ప్రభుత్వాలను వ్యతిరేకించాలని తీవ్రంగా మనసులో ఉండేది. తర్వాత ఆయనతో చాలా సన్నిహితంగా నాకు పరిచయం ఏర్పడింది. ఆయన ఏం చేశారు, ఆయన ఎందుకు నిలబడ్డారని నాకు విషయం అర్థమైంది. చనిపోయే ముందు రోజు కూడా ఆయన నేను కూర్చున్న హాస్పిటల్లో 2-3 గంటలు గడిపారు. అంత సన్నిహితంగా అంటే చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయన నా దృష్టిలో అత్యుత్తమ ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ చదువుకోవాలి. ఆయన స్కూల్ పూర్తి చేశారేమో బహుశా, స్కూల్ దాటి చదవాలి అసలు. కానీ పంచాయతీ నుంచి పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్తు, రాష్ట్రం అన్ని స్థాయిల్లో కూడా చాలా లోతైన అవగాహనతో, ముందు చూపుతో, విజ్ఞతతో, ఉపన్యాసాలు ఉండే కాదు, ఎక్కువ మాటలు ఉండే కాదు, కట్టె కొట్టే తెచ్చే అంతే. కానీ నిర్ణయాల్లో చాలా స్పష్టత, ప్రొఫెషనలిజం, దూరదృష్టి, సమాజం అంటే అపారమైన అనురక్తి ఉండేవి. ఇక జగన్ గారు ఒక పార్టీ, ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం కాదు. అంటే నేను అనేది ప్రజలకి మ్యాండేట్కి వెళ్తున్నారు. సో పారిశ్రామికరణ, ఉద్యోగాలు, నేను కారణం చెప్తాను, చెప్పకుండా కారణం చెప్పి నేను ర్యాంక్ చెప్తాను. నేను చెప్పాను మీకు ఇందాక, సంక్షేమము, అభివృద్ధి సమతూకం ఉండాలి. ఇక్కడ అసలు అభివృద్ధిని గురించి ఆలోచనే లేదు. 2, చట్టబద్ధ పాలన దేశంలో లేదు సరిగ్గా. అన్ని పార్టీలు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నాయి, బడుతున్నాడు బరి. కానీ ఇక్కడ పూర్తిగా బరితెగించే స్థాయి వచ్చింది. 3, అధికార కేంద్రీకరణ దేశమంతా ఉంది, ఇక్కడ మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. 4, దీర్ఘకాల దృక్పథము, పాలనలో సౌష్ఠము కొరబడిపోయినాయి. కాబట్టి 4 పార్శ్వాలు గురించి చూస్తే సంక్షేమ అభివృద్ధిలో, సంక్షేమత అభివృద్ధి లేనప్పుడు దానికి 2.5 మార్కుల్లో 1.25 మార్కులు వస్తాయి. మిగతా అంశాలు 3 అన్ని అధ్వానంగా ఉన్నప్పుడు మీకు చాలా మార్కులు చాలా కష్టం. అందుకని 10 మార్కులు లెక్కేసుకుంటే 2 కంటే ఎక్కువ చాలా కష్టం నిజాయితీగా చెప్పి. ఎందుకంటే పరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదు, బట్టన్ నొక్కటం మాత్రమే కాదు. చట్టబద్ధ పాలన గురించి అవగాహన లేదు, పెట్టుబడులను గురించి లేదు, ఆర్థికాభివృద్ధిని గురించి లేదు. పరిపాలన యంత్రాంగాన్ని సౌష్ఠవంగా, సమర్థంగా, సమగ్రంగా నడిపి వాళ్ళని డెలిగేట్ చేసి వాళ్ళ నుంచి ఫలితాలు తీసుకొచ్చేటువంటి సామర్థ్యము, సంకల్పము లేదు, ఒక దూరదృష్టి లేదు. కేవలం తాత్కాలికమైన ఓట్లు, తాత్కాలికమైన తాయిలాలు, సరే వాళ్ళ రాజకీయ అవసరాలను కాపాడుకోవటం, వ్యక్తిగతంగా తినేవాళ్ళు తింటాం, అది తప్ప ఇంకోటి లేకుండా పోయినప్పుడు 2 కంటే ఎక్కువ వేయడం చాలా కష్టం. ఫైనల్ సార్, ఫైనల్ ఒక్క క్వశ్చన్, ఇది నేను వైండ్ అప్ చేస్తాను. చాలా మందికి ఈ క్వశ్చన్ అడగమని నాకు దాని నుంచి పంపిస్తున్నారు చాలా మంది. ఈ 5 ఏళ్లలో సరే, మనుషులు అన్నాక రకరకాల ఆలోచనలు, ధోరణులు ఉంటాయి. కాలక్రమేణా మనం మారచ్చు, మారకపోవచ్చు. మీరు ఇంత సడన్ గా అభిప్రాయాల్ని మార్చుకున్నారు, ఏదైనా కారణం ఉందా? గతంలో మరి ఇదే పాలన విషయంలో కొన్నిసార్లు మీరు కొంత పొగడ్తలు చేశారు, ఇప్పుడు ఇలా అన్నారు అని అంటున్నారు. కారణం ఏంటి? అంటే కాలక్రమేణా తప్పని తెలుసుకున్నారా? విజయ, మంచి ప్రశ్న. ఏనాడు అభిప్రాయం మార్చుకోలే, వింటల్లా జనం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు, కానీ సంక్షేమం పరిపాలన కాదు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక సభ ప్రసంగిస్తున్నప్పుడు కూడా చాలా మంది వాడు చెప్పుకున్నారు, బయట వాళ్ళు అనుకున్నారు, నేను ఏదో పార్టీలో చేయాలని చెప్పిన. ఏం లేదు, అది ఒక సహకార సంఘాల సభ. నేను ఆ సహకార సంస్థలో అద్భుతంగా పనిచేశాను. నాకు సహకార సంఘం 97 రాజ్యాంగ సభ నేను తీసుకొచ్చాను ఈ దేశంలో సహకార సంఘ సంస్కృతి కోసం. వాళ్ళు ప్రేమతో పిలిచారు. ఆ సమావేశంలో కూడా చెప్పాను,
సహకార సంఘాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. పరిపాలన అని చెప్పంటే కేవలం తాయిలాలు ఇవ్వటం కాదు, అభివృద్ధి సాగించాలి, పెట్టుబడులు కావాలి, దీర్ఘకాల దృక్పథం కావాలి ఆనాడు చెప్పాను. కానీ మనం ఏంటంటే మన సమాజంలో గుడ్డెద్దు చేలబడ్డట్టు కాదు, పులంటి తోక జొన్నపోతే జోడడం కట్టేయడం. నేను ఏనాడు కూడా అద్భుతం ఉందని చెప్పలా. మంచి సంక్షేమం సమర్థంగా అమలు చేస్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను. ఆరోగ్యాన్ని గురించి కొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం ఫలించదు, సంకల్పం మంచిదని చెప్పాను. ఆ సంకల్పం అన్న మాట వింటున్నారు, ఆ ప్రయత్నం ఫలించదు, ఇలా ఖర్చు చేస్తుందని చెప్పిన మాట వింటలా. ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించాను. ఇంకే రకంగా మాట్లాడినా కూడా చెవికెక్కదేమో, కనీసం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా విషయం అర్థమవుతుందని చెప్పాను. ఎందుకని ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేశారు. ఈ మాట కొన్ని వందల సార్లు నేను టీవీల్లో గానీ, పత్రికల్లో గానీ, బహిరంగానే చెప్పాను, కొన్ని వందల సార్లు. ఇంకెక్కట్లా నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను, మీరు చెప్పేవి చాలా సునిశ్చితంగా, సూక్ష్మంగా ప్రజలు చాలా చక్కగా వింటారు. మీరు 10 మార్కులకి 2 మార్కులే జగన్ గారు పాలన వేశారు, ఎందుకు ఏంటి చెప్పారు. సో ఇక అల్టిమేట్ పబ్లిక్ డెసిషన్స్ ఏమిటి, ఎలా ఉంటాయి అనేది